ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంతా బయటికి నడవండి. నక్షత్ర చెల్లమ్మకి రెస్ట్ చాలా అవసరం. నేను దగ్గరుండి చెల్లమ్మని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. జాగ్రత్త నక్షత్ర. ఏంటి మీకు స్పెషల్గా చెప్పాలా? బయలుదేరండి. నేను సిస్టర్ని చూసుకుంటానని చెప్పాను కదా. ఏంటి నువ్వు చూసుకునేది? నా కూతుర్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వే బయటికెళ్ళు. అయ్యో, నాన్న నాకు కదా చెప్పారు. బావకి ఏం చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వు ముందు నడు. మమ్మీ, దాని విషయం పక్కన పెట్టు. బావతో నా పెళ్ళెప్పుడు చేస్తావో ముందు అది చెప్పు. పెళ్ళంటుందేంటి? యాక్సిడెంట్ లో పాపం చిన్న మెదడు చితికిపోయి ఏదేదో మాట్లాడుతోంది. హలో, నా చెవికి పువ్వులు పెట్టి కళ్ళకి గంతలు కట్టద్దు. గగన్ గారి కోసం చావబోయిందని చెప్తున్నప్పుడు నేను ఉన్నాను. ఆ మాట చెప్తే నాన్న ఓ పోటు పొడిచి దీన్ని పైకి పంపిస్తారు. పోన్లే అని వదిలేశాను. మళ్ళీ కొత్తగా ఈ పెళ్లి టాపిక్ ఏంటి? అబ్బా, చెప్తున్నాను కదా, దాని మతి చెడి పాపం ఏదో బాగుతోంది. చాలా అమ్మ తల్లి, ఇంకా మమ్మల్ని టెన్షన్ పెట్టకుండా దయచేసి వెళ్ళమ్మా. నాకేదో డౌట్ కొడుతుంది. పెళ్ళంటుందేంటి? నాకు తెలియకుండా ఏదో జరిగింది. అసలు ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా నీకు? ఇప్పటికి సగం నిజం దానికి తెలిసిపోయింది. అయినా నీ మీద ప్రేమతో జాలితో మీ డాడీకి చెప్పకుండా ఆగలేదది. దానికి గగన్ గడి మీద ఏదో ఉండబట్టి ఆగింది. ఇప్పుడు ఆ గగన్ గడితో నీ పెళ్లి జరిపిస్తానని నేను నీకు మాటిచ్చానని తెలిస్తే అంతే అంతే. భారీ ఎత్తున ఖర్చు పెట్టి బ్యాండు బాజాలతో మీ ఇద్దరి శవాల్ని శ్మశానం దాకా ఊరేగిస్తారు మీ నాన్న. అసలు నీ వల్ల వచ్చింది ఇదంతా. నువ్వే నోరు మూసుకుని ఉంటుంటే అది గదిలోకి వచ్చేదే కాదు. చూస్తున్నాను. మమ్మీ, గోరింటాకు పిన్నిని పక్కన పెట్టు. ఇంతకీ బావతో నా పెళ్ళెప్పుడు? అయ్యో భగవంతుడా! హే మువా, ఇక్కడున్నావా? కార్ రెడీ. నువ్వు రెడీ అయి వచ్చావంటే మనం అలా వెళ్దాం షికారు. అలా పార్క్ వెళ్ళి అట్నుంచి అలా రెస్టారెంట్కి వెళ్ళి ఆపై ఒక సినిమాకి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసేద్దాం. నీకేమైనా మతిపోయిందా చెర్రీ? అదేమో పెళ్ళంటుంది, నువ్వేమో షికార్ అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నేను మాట్లాడుతుంది నాకు అర్థమవుతుంది మువ్వా. అది పెళ్ళని నువ్వు చెప్తుంటేనే నాకు అర్థం కావట్లేదు. అదే, ఆ నక్షత్రకి పెళ్లి కావాలంట. అవని అయితే మంచిదే కదా. ఏంటి మంచిది? అస్సలు మంచిది కాదు. అలా ఎలా అవుతుంది? అవ్వకూడదు. అవ్వకూడదా? మువ్వ 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 ఏంటో, వాళ్ళకి పెళ్ళైతేనే కదా మనకు కూడా తొందరగా పెళ్ళైపోయేది. మావయ్య ఆగు. మావయ్య, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏంటమ్మా చెప్పు. ఆ నక్షత్ర బావతో నా పెళ్ళెప్పుడు చేస్తావని అపూర్వని అడుగుతుంది మావయ్య. ఏదో జరిగిందని నాకు అనుమానంగా ఉంది మావయ్య. ఏం జరిగితే మనకెందుకమ్మా? నేనెంత నచ్చ చెప్పినా వెళ్ళిపోవాల్సిన టైం వచ్చినప్పుడు నువ్వు నా కొడుకుతో వెళ్ళలేదు. ఇప్పుడు ఆ నక్షత్ర చావడానికి కూడా సిద్ధపడింది.
అయినా మనం చావడం కన్నా మన కోసం చచ్చే వాళ్ళ కోసం బతకడమే మంచిదనుకుని గగన్ మనసు మార్చుకుని రేపు నక్షత్రాన్ని పెళ్లి చేసుకున్నా చేసుకోవచ్చు. ఇదంతా నువ్వు చేసుకుందే. ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదమ్మా. లేదు, ఆయనకెవ్వరూ దగ్గర అవ్వకూడదు. నేనే ఆయన చుట్టూ వైఫైలా అల్లుకోవాలి. ఏం చేయాలి? Yeah, your name? రక్ష. So tell me about yourself. ఎక్స్క్యూజ్ మీ, మీరు వెళ్ళొచ్చు. మే ఐ కమ్ ఇన్, సార్? Come in. హాయ్ సార్. Yeah, please have your seat. Your good name, ma'am? మై సెల్ఫ్ ప్రియా, సార్. Tell me about yourself. మ్యామ్, గగన్ గారు ఉన్నారా? ఉన్నారు, క్యాబిన్లో ఉన్నారు. ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఆది, మీరా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంటర్వ్యూ. ఏం ఇంటర్వ్యూ? పిఏ, పిఏ అంటే? పర్సనల్ అసిస్టెంట్. పర్సనల్ అసిస్టెంట్ అంటే? అంటే మా బాస్ ఎప్పుడు తన తోడుగా తీసుకెళ్తారు. ఆ? ఎప్పుడు మీ సార్తోనే ఉంటుందా? అవును, వెనకాలే ఉంటుంది. అమ్మో, అంటే ఈ జాబ్ గనక సంపాదిస్తే ఎప్పుడు ఆయన వెనకాలే ఉండొచ్చు. అప్పుడు ఆ నక్షత్రిని ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గర రానివ్వకుండా చూడొచ్చు. ఇదే మంచి అవకాశం. ఈ జాబ్ కావాలంటే ఏం చేయాలి? అప్లై చేయాలి. అప్లై చేయాలంటే? రెజ్యూమ్ కావాలి. రెజ్యూమ్ అంటే? అంటే మీ పేరు, మీ క్వాలిఫికేషన్, మీరు ఎక్కడ ఉంటారో అన్న వివరాలు, ఒక చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఫోటోనా? అది నాకొక ఫోటో తీస్తావా? అవునా, సరే నేనే తీసి పెడతా. అలాగే సార్, తప్పకుండా. Okay, thank you. You can go. థ్యాంక్ యూ సార్. ఓకే, సరే, ఆ ఫోటో తొందరగా ఇవ్వు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. మీరెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.